రైట్ శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆహార భద్రత దృష్ట్యా దేవస్థాన పరిధిలో ఉన్న పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. క్షేత్ర పరిధిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోటళ్ల యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక హోటల్లో నిల్వ చేసి అమ్ముతున్న ఆహార పదార్థాలను గుర్తించి వాటిని తొలగించారు. శ్రీశైల క్షేత్రంలో హోటళ్లను తనిఖీ చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారి రాజ్ గోపాల్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీగిరి క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వారు కల్తీ ఆహారం బారిన పడకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఈ క్షేత్రంలో ఎలాంటి తనిఖీలు నిర్వహించారు? నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మన ఉన్నతాధికారులు శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఈ 10 రోజులు కూడా ఇక్కడ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద తనిఖీ నిమిత్తము మేము రావడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి హోటల్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసి హైజీనిక్ కండిషన్స్, శానిటైజ్ కండిషన్స్ ఉన్నాయో లేదో పర్యవేక్షణ జరుగుతుంది. ఎక్కడైనా ప్రిపేర్ ఫుడ్లో కలర్ ఐటమ్స్ కలిపితే మాత్రం ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా గోబీ మంచూరియన్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి ఎక్కువగా చేస్తున్నారు. అవన్నీ కంట్రోల్ చేయడం జరిగింది. ఆ సింథటిక్ ఫుడ్ కలర్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. చాలా వరకు టీ పొడిలో కల్తీ రంగు కలిపి వాళ్ళు అమ్ముతున్నారు. అటువంటివి కూడా స్పాట్లోనే టెస్టులు చేసి భక్తులకి ఏ విధంగా అది కల్తీ అవుతుందో, ఏ విధంగా మనం కల్తీ టీ పొడి ఎట్లా ఉంటుందో చూసి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కల్తీ టీ పొడి వాడితే శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, తద్వారా కడుపులో అల్సర్ ఏర్పడతాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కల్తీ టీ పొడి అనేది టీ తాగినప్పుడు అది కంపెనీ టీ పొడా లేదంటే లూజ్ టీ పొడా, లూజ్ టీ పొడిలో ఏదన్నా కలర్ కలిపితే అది ఇమీడియట్గా ఏ విధంగా టెస్ట్ చేయాలనేది కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి మేము చెప్పడం జరుగుతుంది. షాప్ వాళ్ళు ఇమ్మీడియట్గా వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. చాలా వరకు ఫుడ్ లైసెన్స్ లేకుండా అక్కడ చిన్న చిన్న షాపుల వాళ్ళు లైసెన్స్ లేకుండా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. వాటిని కూడా కంట్రోల్ చేస్తున్నాము. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. మేడం, మీరు చెప్పండి, ఎలాంటి తనిఖీలు నిర్వహించారు? ఇప్పుడు ఎనీ కమాడిటీ ప్యాకేజింగ్ రూపంలో ఉందంటే వాటిపైన ఉన్న డిక్లరేషన్స్ కాకుండా అధిక ధరకు అమ్మినట్లయితే అది వైలేషన్ అవుతుందండి మా డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారము. ఆ విధంగా మా దృష్టికి వచ్చిన వాటికి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్స్ వేసి కేసెస్ బుక్ చేసి పెనాల్టీ కట్టిస్తున్నామండి. ఇప్పటివరకు ఎన్ని షాపులకు పెనాల్టీ? దాదాపు 21 ఇన్స్పెక్షన్స్ వచ్చేసి దాదాపు 50 అబౌవ్ ఉంటున్నాయి. అయితే కేసెస్ నమోదు చేసింది 21 కేసెస్. అంటే ఫస్ట్ రోజుకు సెకండ్ రోజుకు కొద్దిగా అవేర్నెస్ వచ్చి తేడా ఉందండి. కంట్రోల్ అయిపోయినారు, కేసెస్ కూడా తగ్గుతున్నాయి, పెనాల్టీ కూడా వేశారు. ఏదైతే క్షేత్రానికి చేరుకునే భక్తులు కల్తీ ఆహారానికి గురి కాకుండా అదేవిధంగా ఎంఆర్పీ రేట్ కాడికి ఎక్కువ అమ్మకుండా అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వారికి కొంతమందికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు, మరి కొంతమందికి ఫైన్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో వీరు ముందుకెళ్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, శ్రీశైలం, నంద్యాల.